ఇండియాలో జాబ్ సెర్చ్ అంటే నౌకరీ ఓపెన్ చేయాలి, లింక్డ్ఇన్ ఓపెన్ చేయాలి, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి అండ్ హెచ్ఆర్ కాల్ కోసం వెయిట్ చేయాలి. జర్మనీలో జాబ్ సెర్చ్ అంటే CV కరెక్టా, కవర్ లెటర్ కరెక్టా, డిగ్రీ రికగ్నైజ్డా, జర్మన్లో కరెక్ట్ జాబ్ టైటిల్ ఏంటి అన్ని డిటెక్టివ్లా ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు జర్మనీకి జాబ్ కోసం రావాలి అనుకుంటున్నారా? జాబ్ ఆఫర్ లేకపోయినా జర్మనీకి వెళ్ళి జాబ్ సెర్చ్ చేయొచ్చా? ఏ వీసా అప్లై చేయాలి? ఇండియా నుంచి జాబ్స్ ఎలా అప్లై చేయాలి? జర్మనీ వెళ్ళాక ఏం చేయాలి? ఈ వీడియోలో అన్ని స్టెప్ బై స్టెప్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చివర్లో నేను కామన్ మిస్టేక్స్ కూడా చెప్తాను. అవి అవాయిడ్ చేస్తే మీ ఛాన్సెస్ చాలా బెటర్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. ఈ రోజు టాపిక్ చాలా మందికి యూస్ఫుల్, అదే ఆపర్చునిటీ కార్డ్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటికీ ఇండియా నుంచి జర్మనీకి జాబ్ సెర్చ్ కోసం వచ్చే వాళ్ళు జాబ్ సీకర్ వీసా అనే సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ జర్మనీలో జాబ్ ఆఫర్ లేకుండా జాబ్ సెర్చ్ కోసం ఇప్పుడు మెయిన్ రూట్ ఆపర్చునిటీ కార్డ్. జర్మన్ లో ఛాన్సెన్ కార్టే అంటారు. సింపుల్ మీనింగ్ ఏంటంటే మీకు ఆపర్చునిటీ కార్డ్ ఉంటే దాని అర్థం ఏంటంటే మీకు స్కిల్స్ ఉన్నట్టు, క్వాలిఫికేషన్ ఉన్నట్టు అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నట్టు మీరు జర్మనీకి వెళ్ళి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. కానీ జర్మనీకి వెళ్ళాక అన్ని చూసుకోవచ్చు అన్న యాటిట్యూడ్ ఉంటే చాలా డేంజరస్. ఇండియా నుంచి స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ ని చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు జర్మనీ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ ఉందా లేదా. మీకు జాబ్ ఆఫర్ ఆల్రెడీ ఉంటే మీరు ఆపర్చునిటీ కార్డ్ కాదు, వర్క్ వీసా లేదా బ్లూ కార్డ్ రూట్ చూస్ చేసుకోవాలి. కానీ జాబ్ ఆఫర్ ఇంకా లేకపోతే మీరు జర్మనీలో ఉండి జాబ్ సెర్చ్ చేయడానికి ఆపర్చునిటీ కార్డ్ రూట్ తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. వీసా ఏదో ఒకటి అప్లై చేస్తే జర్మనీకి వెళ్ళిపోతాం కదా అనుకుంటారు. కానీ రియాలిటీలో మీ పర్పస్ చాలా క్లియర్ గా ఉండాలి. స్టెప్ 2 వచ్చేసి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఆపర్చునిటీ కార్డ్ కి బ్రాడ్లీ 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ రూట్ మీ డిగ్రీ లేదా వొకేషనల్ క్వాలిఫికేషన్ జర్మనీలో రికగ్నైజ్డ్ అయితే మీరు స్కిల్డ్ వర్కర్ రూట్ లో అప్లై చేయొచ్చు. ఈ కేసులో పాయింట్ సిస్టమ్ అవసరం లేకపోవచ్చు. సెకండ్ రూట్ మీ క్వాలిఫికేషన్ డైరెక్ట్ గా జర్మనీలో రికగ్నైజ్డ్ కాకపోతే పాయింట్ సిస్టమ్ లో మినిమం పాయింట్స్ రావాలి. లాంగ్వేజ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్, జర్మనీ కనెక్షన్, షార్టేజ్ ఇన్ యువర్ ఆక్యుపేషన్ లాంటి ఫ్యాక్టర్స్ మీద మీ పాయింట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రాక్టికల్ టిప్ ఏంటి అంటే ముందుగా ఒఫీషియల్ సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీ రూట్ క్లియర్ అవుతుంది. ఇండియాలో మనం జనరల్ గా గెస్ట్ చేస్తాం కదా, నా ఫ్రెండ్ కి అలా అయ్యింది, నాకు అలా అవుతుంది అని. కానీ వీసా మ్యాటర్ లో అలా ఉండదు. ఓన్లీ ఒఫీషియల్ చెక్ లిస్ట్ మ్యాటర్స్. థర్డ్ స్టెప్ వచ్చేసి డిగ్రీ రికగ్నిషన్ చెక్. మీ డిగ్రీ జర్మనీలో రికగ్నైజ్డ్ అయి ఉందా అనేసి చెక్ చేసుకోవాలి. అకాడమిక్ డిగ్రీ అంటే అనబిన్ డేటాబేస్ లో యూనివర్సిటీ స్టేటస్ H+ ఉందా, డిగ్రీ ఈక్వివాలెంట్ ఆర్ కంపారబుల్ ఉందా అని చూడాలి. మీ యూనివర్సిటీ ఆర్ డిగ్రీ క్లియర్ గా కనిపించకపోతే ZAB నుంచి స్టేట్మెంట్ ఆఫ్ కంపారబిలిటీ అవసరం అవుతుంది. ఇది బోరింగ్ స్టెప్ అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది లేకపోతే మీ అప్లికేషన్ హాఫ్ కుక్డ్ బిర్యానీలా ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది కానీ తినడానికి ఇంకా రెడీ కాదు. స్టెప్ 4 వచ్చేసి లాంగ్వేజ్ ప్రిపరేషన్. జర్మనీకి రావడానికి ప్రతి కేసులో జర్మన్ మ్యాండేటరీ అని కాదు, కానీ జాబ్ సెర్చ్ కోసం జర్మన్ చాలా యూస్ఫుల్. IT, సాఫ్ట్వేర్, డేటా రోల్స్ లో ఇంగ్లీష్ జాబ్స్ చాలా ఉంటాయి. కానీ హెల్త్ కేర్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ఆఫీస్ అడ్మిన్ రోల్స్ లో జర్మన్ చాలా ఇంపార్టెంట్. మినిమం గా A1, A2 తో స్టార్ట్ చేయండి. బెటర్ B1 టార్గెట్ చేయండి. ఇంగ్లీష్ ప్రూఫ్ కావాల్సిన కేసెస్ లో IELTS లేదా TOEFL లాంటి సర్టిఫికెట్స్ ని ఏం చేయాలి. ఇండియా జర్మన్ మిషన్ ప్రకారం PTE, TOEFL ఆన్లైన్ కొన్ని కేసెస్ లో యాక్సెప్టెడ్ కాదు. స్టెప్ 5 వచ్చేసి ఫైనాన్షియల్ ప్రూఫ్ రెడీ చేసుకోవడం. జర్మనీకి జాబ్ సెర్చ్ కోసం వెళ్ళాలి అంటే అక్కడ ఉండే ఖర్చులకు ప్రూఫ్ చూపించాలి. కరెంట్ ఒఫీషియల్ అమౌంట్ వచ్చేసి మినిమం 1091 euros పర్ మంత్. యూజువల్లీ 12 months కి బ్లాక్డ్ అకౌంట్ చూపించాలి. లేదా జర్మనీలో ఉన్న ఎలిజిబుల్ పర్సన్ నుంచి ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ సపోర్ట్ చూపించొచ్చు. ఇక్కడ ఫన్నీ రియాలిటీ ఏంటంటే మనం ఇండియాలో జర్మనీ వెళ్ళాక పార్ట్ టైం చేసి మేనేజ్ చేస్తా అనుకుంటాం. కానీ జర్మన్ ఎంబసీ అంటుంది ముందు మేనేజ్ చేయగలవు అన్న ప్రూఫ్ చూపించు. జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ తో లిమిటెడ్ పార్ట్ టైం వర్క్ చేయొచ్చు. కానీ ఫుల్ టైం జాబ్ కోసం సెపరేట్ రెసిడెంట్ టైటిల్స్ కి కన్వర్ట్ అవ్వాలి. సర్చ్ ఆపర్చునిటీ కార్డ్ ఇనిషియల్ పీరియడ్ జనరల్లీ అప్ టు 12 months ఉంటుంది. అండ్ డ్యూరింగ్ జాబ్ సెర్చ్ 20 hours per week మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. స్టెప్ 6 వచ్చేసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వ్యాలిడ్ పాస్పోర్ట్ లాస్ట్ 10 years లో ఇష్యూ అయి ఉండాలి. అట్లీస్ట్ 2 empty pages ఉండాలి. డిగ్రీ సర్టిఫికెట్స్, మీ బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్ రెడీగా పెట్టుకోండి. సెమిస్టర్ మార్క్ షీట్స్, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ క్లియర్ స్కాన్డ్ కాపీస్ ఉండాలి. యూనివర్సిటీ రికగ్నిషన్ ప్రూఫ్, అనబిన్ డేటాబేస్ లో యూనివర్సిటీ H+ స్టేటస్ ప్రూఫ్ లేదా ZAB స్టేట్మెంట్ ఆఫ్ కంపారబిలిటీ అవసరం అవుతుంది. క్వాలిఫికేషన్ ప్రూఫ్, వొకేషనల్ క్వాలిఫికేషన్ అయితే రికగ్నిషన్ ప్రూఫ్ లేదా రెలెవెంట్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. CV జర్మన్ స్టైల్లో ఉండాలి. షార్ట్, క్లీన్, ప్రొఫెషనల్ గా 1 to 2 pages లో ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ప్రీవియస్ కంపెనీస్ నుంచి ఎక్స్పీరియన్స్ లెటర్స్ తీసుకోండి. డ్యూరేషన్,
రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ గా ఉండాలి. జర్మన్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికెట్స్, మీ రూట్ కి ఏవి అవసరమో అవి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రూఫ్, బ్లాక్డ్ అకౌంట్ లేదా ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ సపోర్ట్. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, జర్మనీ ఎంట్రీ డేట్ నుంచి వ్యాలిడ్ గా ఉండే ట్రావెల్ ఆర్ ఇన్కమింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ మోటివేషన్ లెటర్ ఆర్ కవర్ లెటర్, జర్మనీకి ఎందుకు జాబ్ సెర్చ్ కి వస్తున్నారు, మీ ఫీల్డ్ ఏంటి, టార్గెట్ జాబ్స్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి అన్ని క్లియర్ గా రాయాలి. ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, హోటల్ బుకింగ్, టెంపరరీ స్టే ప్రూఫ్, ఇన్విటేషన్ లెటర్, చెక్ లిస్ట్ లో అడిగితే అన్ని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటోస్, బయోమెట్రిక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ జర్మన్ వీసా ఫోటో రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉండాలి. నెక్స్ట్ వీసా అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ లేదా కాన్సులర్ పోర్టల్ ఫామ్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, విఎఫ్ఎస్ లేదా కాన్సులేట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ప్రింట్ లేదా పీడిఎఫ్ రెడీగా పెట్టుకోండి. లాస్ట్ వచ్చేసి కాపీస్ అండ్ స్కాన్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు క్లియర్ ఫోటో కాపీస్ అండ్ పీడిఎఫ్ స్కాన్స్ రెడీగా పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జర్మనీ వీసా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ డాక్యుమెంట్ సరిపోవు. చెక్ లిస్ట్ లో ఏది అడిగారో అది ఎగ్జాక్ట్ గా ప్రిపేర్ చేయాలి. మిస్సింగ్ డాక్యుమెంట్ ఉంటే అప్లికేషన్ డిలే అవ్వచ్చు లేదా రిజెక్ట్ అవ్వచ్చు. 7th స్టెప్ వచ్చేసి ఇండియా నుంచి అప్లికేషన్ ప్రాసెస్. ఇండియా నుంచి అప్లై చేయడానికి జర్మన్ కాన్సులర్ సర్వీసెస్ పోర్టల్ లేదా జర్మన్ మిషన్ ఆర్ విఎఫ్ఎస్ రూట్ ఫాలో చేయాలి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చనర్, దెన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. కాన్సులర్ పోర్టల్ మీ రూట్ ప్రకారం పర్సనలైజ్డ్ డాక్యుమెంట్ లిస్ట్ ఇస్తుంది. జర్మన్ మిషన్ ఇండియా కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ లేదా ఇంటర్వ్యూకి రాకపోతే రిజెక్షన్ ఛాన్స్ ఉంటుంది అని క్లియర్ గా చెప్తుంది. వీసా ఫీ కూడా ప్లాన్ చేయాలి. నేషనల్ వీసా ఫీ అడల్ట్స్ కి 75 యూరోస్, ఇండియన్ రూపీస్ లో 8500 వరకు ఉంటుంది. విఎఫ్ఎస్ సర్వీస్ ఫీ ఎక్స్ట్రాగా ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ టైం వేరీ అవుతుంది. సో ట్రావెల్ టికెట్స్ నాన్ రీఫండబుల్ గా ముందే బుక్ చేయడం అవాయిడ్ చేయండి. స్టెప్ 8 వచ్చేసి ఇండియా నుంచే జాబ్ సర్చింగ్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, జాబ్స్ ఎలా అప్లై చేయాలి? జర్మనీకి వెళ్ళాక స్టార్ట్ చేస్తా అనుకుంటే లేట్ అయిపోతుంది. ఇండియా నుంచే జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ మీ టార్గెట్ రోల్ జర్మన్ లో ఏమంటారో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ని సాఫ్ట్వేర్ ఎంట్విక్లర్, మెకానికల్ ఇంజనీర్ ని మెషిన్ బౌ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ని ఎలక్ట్రో ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్ ని క్వాలిటేట్స్ ఇంజనీర్ అని రిలవెంట్ జర్మన్ జాబ్ టైటిల్స్ తో సెర్చ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం ఒఫీషియల్ జాబ్ పోర్టల్స్ ని యూస్ చేయండి. అలాగే ప్రైవేట్ జాబ్ పోర్టల్స్ కూడా యూస్ చేయొచ్చు. ఆ జాబ్ పోర్టల్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓన్లీ ఈజీ అప్లై మీద డిపెండ్ అవ్వకండి. లింక్డ్ఇన్ లో ఈజీ అప్లై కన్వీనియంట్ గా ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎక్కువ. బెటర్ మెథడ్ ఏంటంటే జాబ్ పోస్టింగ్ చూసి కంపెనీ ఒఫీషియల్ కెరియర్ పేజ్ కి వెళ్లి డైరెక్ట్ గా అప్లై చేయడం. ప్రతి జాబ్ కి సేమ్ సివి పంపకండి. జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. వాళ్ళు అడిగిన స్కిల్స్, టూల్స్, ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే సివిలో క్లియర్ గా హైలైట్ చేయండి. స్టెప్ 9 వచ్చేసి జర్మన్ స్టైల్ సివి. ఇది జాబ్ అప్లికేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. జర్మనీ సివి సింపుల్, ప్రొఫెషనల్ అండ్ క్లీన్ గా ఉండాలి. సివిలో ఉండాల్సినవి నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ సమ్మరీ, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్, సర్టిఫికేషన్, ప్రాజెక్ట్స్, లాంగ్వేజ్ లెవెల్స్, వీసా ఆర్ రీలొకేషన్ స్టేటస్ ఇఫ్ యూస్ఫుల్. సివి 1 to 2 పేజెస్ లో క్లియర్ గా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ చదివి దానికి మ్యాచ్ అయ్యే స్కిల్స్ హైలైట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రోల్ లో అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్, క్లౌడ్, డేటాబేసెస్, ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. మెకానికల్ రోల్ అయితే క్యాడ్ టూల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ, డిజైన్, టెస్టింగ్ స్టాండర్డ్స్ మెన్షన్ చేయండి. హెల్త్ కేర్ రోల్ అయితే క్వాలిఫికేషన్, రికగ్నిషన్, జర్మన్ లెవెల్, క్లినికల్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. జర్మన్ స్టైల్ సివి క్రియేట్ చేయడానికి ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టెంప్లెట్ బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి జాబ్ వస్తుంది అనుకోవద్దు. సివి డిజైన్ నీట్ గా ఉండాలి, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. జర్మనీ హెచ్ఆర్ కి ఫ్లాషీ సివి కంటే క్లియర్ సివి నచ్చుతుంది. హెచ్ఆర్ కి మీ సివి చూసిన వెంటనే రోల్ కి మ్యాచ్ అవుతారు అని అర్థం కావాలి. సివి చూసి వాళ్ళు డిటెక్టివ్ వర్క్ చేయాల్సిన అవసరం రాకూడదు. స్టెప్ 10 వచ్చేసి కవర్ లెటర్. దీన్ని జర్మన్ లో అన్ష్రైబన్ అంటారు. జర్మనీలో కవర్ లెటర్ చాలా యూస్ఫుల్. ప్రతి కంపెనీకి సేమ్ కవర్ లెటర్ పంపించకండి. కవర్ లెటర్ లో 4 థింగ్స్ క్లియర్ గా చెప్పండి. ఫస్ట్, ఈ రోల్ కి ఎందుకు అప్లై చేస్తున్నారు. సెకండ్, మీ ఎక్స్పీరియన్స్ కి జాబ్ డిస్క్రిప్షన్ ఎలా మ్యాచ్ అవుతుంది. థర్డ్, జర్మనీకి రావడానికి మీ ప్లాన్ రెడీగా ఉందా. ఫోర్త్, మీరు ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ లైన్, ఐ ఆమ్ కరెంట్లీ ఇన్ ఇండియా అండ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆపర్చునిటీ కార్డ్ ఆర్ వర్క్ వీసా. ఐఎమ్ యాక్టివ్లీ ప్రిపేరింగ్ ఫర్ ద రీలొకేషన్ టు ది జర్మనీ. ఇలా రాస్తే ఎంప్లాయర్ కి క్లారిటీ వస్తుంది. లేకపోతే వాళ్ళు క్యాండిడేట్ ఇండియాలో ఉన్నాడు, వీసా హెడ్ఏక్ ఉంటుంది అని స్కిప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్టెప్ 11 వచ్చేసి అప్లికేషన్స్ ట్రాకింగ్. మీరు 5 జాబ్స్ అప్లై చేసి రిప్లై రాలేదు అని సాడ్ అవ్వకండి. జర్మనీ జాబ్ సెర్చ్ లో 50, 100, 150 అప్లికేషన్స్ కూడా నార్మల్. ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. కంపెనీ నేమ్, రోల్, అప్లైడ్ డేట్, పోర్టల్ స్టేటస్, ఫాలో అప్ డేట్ ఇవన్నీ డేటాబేస్ లా మెయింటైన్ చేయండి. ఫాలో అప్
మెయిల్ 10 to 14 డేస్ తర్వాత పొలైట్ గా పంపండి. స్టెప్ 12 వచ్చేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూ కి ముందు కంపెనీ రీసెర్చ్ చేయండి. ప్రోడక్ట్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, రోల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సాలరీ రేంజ్ ఎంత, ఇవన్నీ తెలుసుకోండి. కామన్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై జర్మనీ, వై దిస్ కంపెనీ, నోటీస్ పీరియడ్, వీసా స్టేటస్, సాలరీ ఎక్స్పెక్టేషన్, అలాంటివి. జర్మనీలో పంచువాలిటీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ 10 కి అంటే 9:59 కి రెడీగా ఉండాలి. టెక్నికల్ రోల్స్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వండి. ఐ వర్క్డ్ ఆన్ ప్రాజెక్ట్ అంటే సరిపోదు. మీ రెస్పాన్సిబిలిటీస్, టూల్స్, రిజల్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టెప్ 13 వచ్చేసి జర్మనీ చేరిన తర్వాత వీసా అప్రూవ్ అయిపోయింది, మీరు జర్మనీకి వచ్చారు అనుకోండి. ఫస్ట్ అకామిడేషన్, సిటీ రిజిస్ట్రేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, సిమ్, ట్రాన్స్పోర్ట్ పాస్ లాంటి బేసిక్స్ కంప్లీట్ చేయాలి. జాబ్ సెర్చ్ కంటిన్యూ చేయాలి. నెట్వర్కింగ్ ఈవెంట్స్, లింక్డ్ ఇన్, లోకల్ జాబ్ ఫేర్స్, ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ సర్వీసెస్ యూజ్ చేయండి. వన్స్ జాబ్ ఆఫర్ వచ్చాక ఫుల్ టైం వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రాపర్ రెసిడెన్స్ టైటిల్ కి కన్వర్ట్ చేయాలి. ఆపర్చునిటీ కార్డ్ తో ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ డైరెక్ట్ గా స్టార్ట్ చేయలేరు. జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత ఫారినర్స్ అథారిటీ దగ్గర కరెక్ట్ రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయాలి. ఎంప్లాయర్ దగ్గర నుంచి డిక్లరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవసరం అవుతుంది. సో ఆఫర్ వచ్చాక హెచ్ఆర్ దగ్గర డాక్యుమెంట్స్ క్లియర్ గా డిస్కస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కామన్ మిస్టేక్స్. ఫస్ట్ వచ్చేసి జర్మనీకి వెళ్ళాక జాబ్ సెర్చ్ స్టార్ట్ చేస్తా అనుకోవడం. నో, ఇండియా నుంచే స్టార్ట్ చేయాలి. 2 జర్మన్ లాంగ్వేజ్ ఇగ్నోర్ చేయడం. ఇంగ్లీష్ జాబ్స్ ఉన్నాయి కానీ జర్మన్ ఉంటే ఛాన్సెస్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. 3 CV జెనరిక్ గా పంపడం. సేమ్ CV సాఫ్ట్వేర్ జాబ్స్ కి, వేర్ హౌస్ జాబ్స్ కి, సేల్స్ జాబ్స్ కి పంపితే హెచ్ఆర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. 4 డిగ్రీ రికగ్నిషన్ చెక్ చేసుకోవడం. 5 ఫేక్ ఏజెంట్స్ ని నమ్మడం. వీసా 100% గ్యారంటీ, జాబ్ గ్యారంటీ, శాలరీ గ్యారంటీ అంటే కేర్ఫుల్ గా ఉండండి. జర్మనీ ఎంబసీ కూడా 100% గ్యారంటీ ఇవ్వదు. ఏజెంట్ ఎలా ఇస్తాడు? 6 బ్లాక్డ్ అకౌంట్, మనీ అరేంజ్ చేసుకోకుండా ప్లాన్ చేయడం. 7 ర్యాండమ్ జాబ్స్ కి అప్లై చేయడం. స్కిల్డ్ వీసా రూట్ కి క్వాలిఫైడ్ ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్. సో మీ క్వాలిఫికేషన్ కి రిలేటెడ్ రోల్స్ ని టార్గెట్ చేయండి. సో సమ్మరీ ఏంటంటే ఇండియా నుంచి జర్మనీ జాబ్ సీకర్ రూట్ అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్, దెన్ డిగ్రీ రికగ్నిషన్, లాంగ్వేజ్ ప్రూఫ్, ఫైనాన్షియల్ ప్రూఫ్, డాక్యుమెంట్స్, వీసా అప్లికేషన్, ఇండియా నుంచే జాబ్ అప్లికేషన్, జర్మనీలో యాక్టివ్ జాబ్ సెర్చ్, జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత వర్క్ రెసిడెన్స్ పర్మిట్. జర్మనీకి రావడం డ్రీమ్ కావచ్చు కానీ ప్రిపరేషన్ లేకుండా వస్తే అది డ్రీమ్ కాదు, టెన్షన్ ప్యాకేజ్ అవుతుంది. మీరు జర్మనీ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారా? మీ ఫీల్డ్ ఏంటి? ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్, మెకానికల్, సివిల్? కామెంట్స్ లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.